నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం. నేను కృష్ణవేణి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మాజీ ఎమ్మెల్యే దివంగత పల్లా సింహాచలం కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్. కార్మిక నాయకుడిగా ప్రజా ప్రతినిధిగా పల్లా సింహాచలం చేసిన సేవలు మరువలేనివని ప్రశంస. విశాఖలో ఈ నెల 21న జరగనున్న యోగా డే కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్. మనం సృష్టించబోయే యోగా డే రికార్డు కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోందని వెల్లడి. అమరావతి మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన వారిపై మండిపడ్డ విశాఖ ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయులు. వైసీపీ నాయకులకు మహిళలంటే ఎప్పుడు చిన్న చూపేనని స్పష్టం. కూటమి ప్రభుత్వంలో చిన్నారులు మహిళలకు భద్రత కరువైపోయిందన్న వైసీపీ మహిళా నాయకురాలు పేడాడ రమణి కుమారి. మహిళలు చిన్నారులపై లైంగిక వేధింపులు అత్యాచారాలు అరికట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ధ్వజం. కార్మిక నాయకుడిగా ప్రజా ప్రతినిధిగా ప్రజలకు విశేషమైన సేవలు పల్లా సింహాచలం అందజేశారని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు. సుదీర్ఘ కాలంగా ప్రజలకు సేవ చేస్తూ ఎటువంటి అవినీతి మచ్చ లేకుండా రాజకీయాల్లో కొనసాగిన గొప్ప నాయకుడు సింహాచలం అని అన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తండ్రి మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా సీతంపేటలోని పల్లా శ్రీనివాసరావు నివాసానికి నారా లోకేష్ వెళ్లి పల్లా కుటుంబ సభ్యులను పరామర్శించి దివంగత నేత పల్లా సింహాచల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పల్లా సింహాచలం మంచికి మారుపేరుగా నిలిచారని, విశాఖ 2 ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పల్లా శ్రీనివాసరావు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పల్లా సింహాచలం మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎంపీ శ్రీ భరత్, హోంమంత్రి వంగలపూడి అనిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామితో పాటు ఉత్తరాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. మనం సృష్టించబోయే యోగా డే రికార్డు కోసం ప్రపంచమంతా విశాఖ వైపు చూస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ నెల 21న నిర్వహించనున్న యోగా డే నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఒకే ప్రాంతంలో ఆర్కే బీచ్ నుండి భీమిలి వరకు 26 కిలోమీటర్ల పొడవున 247 కంపార్ట్మెంట్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. 5 లక్షల మందితో నిర్వహించే ఈ కార్యక్రమం ప్రపంచంలోని అతి పెద్దదిగా చరిత్ర సృష్టించబోతోందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు వీవీఐపీలు, అధికారులు, ప్రజలు పాల్గొంటున్నారని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అన్ని విభాగాల అధికారులందరూ పట్టుదలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే ప్రజలందరూ సురక్షితంగా ఇంటికి వెళ్లే వరకు అధికారులు బాధ్యతను వహించాలని మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, గుమ్మడి సంధ్యారాణి, రాష్ట్ర స్థాయి అధికారులు, కలెక్టర్ హరేంద్ర ప్రసాద్తో పాటు పలు విభాగాల ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. యోగా డే అనేది ప్రపంచం మొత్తం పాటించే విధంగా చేశారు. మనం ఒక పట్టుదలతో, ఒక క్రమశిక్షణతో, కమిట్మెంట్తో ఈ కార్యక్రమం కలిసికట్టుగా జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. ఇతర పట్టణాలతో పోల్చితే మన టెరైన్ కొంచెం కాంప్లికేటెడ్ టెరైన్. ఒక పక్కన సముద్రం ఉంది, బీచ్ ఉంది, రోడ్ ఉంది. మనం ఎంచుకున్న లొకేషన్ కూడా ఏంటంటే ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్స్ కూడా చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. It is a historical event we are all going to deliver. And the coordination, cooperation that the Honorable Prime Minister is extending to our state is the bare minimum that we all should do for it. So I request and expect all of us to give it our best. We all should be positioned here. This is not merely a job, it is with commitment and passion that we should make it one of the largest and best ever. ఇది కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికే కాదు, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సంబంధించిన కార్యక్రమం. ఇది ఒక పార్టీకి చెందిన కార్యక్రమం కాదు.
అన్ని పొలిటికల్ పార్టీస్ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వాలి. ఇది ఒక మెసేజ్ సమాజానికి. నేను ఇక్కడ చాలా మంది తెలుసు, యోగా ప్రాక్టీస్ చేసి చాలా మంది ఉన్నారు. వైసీపీ నాయకులకు మహిళలంటే మొదటి నుంచి చిన్న చూపేనని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరేంద్రస్వామి అన్నారు. విశాఖ పర్యటనలో ఉన్న ఆయన జర్నలిస్ట్ కుమ్మినేని అరెస్ట్ నేపథ్యంలో మాట్లాడారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన వారిని, అందుకు ప్రోత్సహించిన వారిని అరెస్టు చేయడం తప్పే లేదన్నారు. మహిళలను కించపరిచిన వారిని మందలించడం మానేసి జగన్ సమర్థించడంపై మంత్రి మండిపడ్డారు. నాడు అమరావతిపై విషం చిమ్మిన జగన్ నేడు 11 సీట్లకే పరిమితయ్యారనే విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. నేడు అదే అమరావతి మహిళలను అవమానించే విధంగా తన మీడియా ద్వారా మాట్లాడించి ఆనందం పొందుతున్నారన్నారు. మహిళలపై వైసీపీ నాయకులు కించపరిచేలా మాట్లాడుతుంటే నాడు సాక్షాత్ సీఎం హోదాలో ఉన్న జగన్ సమర్థించారన్నారు. ఈ మీడియాలో మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడిన వారిని వెనకేసుకొస్తారా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు అమరావతి ఆడబిడ్డలపై జుగుస్పారక వ్యాఖ్యలు వైసీపీ పతనానికి పరాకాష్ట అన్నారు. వైసీపీ నేతల తీరును యావత్ సభ్య సమాజం చీత్కరిస్తోందని పేర్కొన్నారు. వైసీపీని తన మీడియాను మూసేసే రోజులు దగ్గర పడ్డాయని జోష్యం పలికారు. అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలకు జగన్ తన ఛానల్ యాజమాన్యం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వైకాపా నాయకులు మహిళలంటే చాలా చిన్నచూపు, మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉంటే గత ముఖ్యమంత్రి సమర్థిస్తాడు. ఆ మీడియాలో ఏమో మొన్న ఇద్దరు మాట్లాడారు, దాని మీద కంప్లైంట్ ఇచ్చారు. ఈరోజు ప్రభుత్వంలో నడిపి ఉన్నటువంటి సజ్జల వాళ్ళని మరి సంకర్ జాతి అంటారు. ఏం భాష వాడుతున్నాడు? ఒక రాక్షసులు అంటాడు, పిశాచులు అంటారు, వేశ్యలు అంటారు, సంకర్ జాతి అంటారు. మీ పార్టీకి ఇవన్నీ జరిగినాయి. మీ మీడియాలు ఇట్లా ప్రోత్సహిస్తున్నారు. ఒకసారి ఫలితాన్ని అనుభవించారు. 11కు పరిమితం చేసి చీకట్లో తొక్కేస్తే నువ్వేమో ధర్నా పిలిపిస్తావు, పోయేమో దాంకుంటావు. ఈరోజేమో వీళ్ళ చేత నీ మీడియా ద్వారా మాట్లాడిస్తావు. పైపెచ్చు తప్పు చేసిన కంప్లైంట్ చేసి మహిళల ఆత్మగౌరవం కించపరుస్తూ మాట్లాడిన వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తే వెనకేసుకొచ్చి మాట్లాడతావు. అమరావతితో పెట్టుకున్నావు, ఆ రోజు 11 పరిమితం అయ్యావు. మళ్ళీ అమరావతి ఆడబిడ్డల మీద, మహిళల మీద మీరు, మీ ఛానల్, మీ నాయకులు చేసేటువంటి వ్యాఖ్యల్ని యావత్ సభ్య సమాజం చేత్కరిస్తోంది. అయినప్పటికీ మీ ప్రవర్తనలో మార్పు రాలేదు. దీని మీద మీరు చట్టపరంగా మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మీ పతనానికి ఇది పూర్తి పరాకాష్ట వెళ్తుంది. పూర్తిగా అంధకారంలోకి మీ పార్టీని తోసేసి పార్టీ మూసేసే రోజులు కూడా వచ్చాయి. అయినా కానీ మీ ఛానల్ కూడా ఈరోజే మీరు బేషరతుగా విత్డ్రా చేసేసుకోండి. చిన్నారులు, మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాలు అరికట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షులు పేడాడ రమణికుమారి మండిపడ్డారు. మహిళా విభాగం ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న అగత్యాలు, అత్యాచారాలు, హత్యలను అరికట్టడంలో విఫలమైందంటూ నిరసన చేపట్టారు. ఎల్ఐసి బిల్డింగ్ జంక్షన్ గల అంబేద్కర్ విగ్రహానికి మహిళా నేతలు వినతి పత్రం అందజేసి నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పేడాడ రమణికుమారి, నగర మాజీ మేయర్ గొలగాని హరివెంకటకుమారి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు. హోంమంత్రిగా మహిళ ఉన్నప్పటికీ రాష్ట్రంలో చిన్నారులకు, మహిళలకు రక్షణ కొరవడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు భద్రత కల్పించని హోంమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం నాయకులు పాల్గొన్నారు. సుమారుగా గంటకి రోజుకి 70 మంది వరకు మహిళల మీద వయసుతో సంబంధం లేకుండా అఘాయిత్యాలు, హత్యలు, మానభంగాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వాన్ని. రాష్ట్రం ఎటు వెళుతోంది? లా అండ్ ఆర్డర్ లేదా? మహిళలను రక్షించాల్సిన బాధ్యత మీ మీద లేదా? ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళల కోసం మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? రిపీటెడ్గా ఇవి జరుగుతూ ఉంటే మీరు ఒక సమీక్షలో ఏవో చేసుకుని వీటికి ఏం చేయాలి, ఏ విధంగా అరికట్టాలి, ఏ విధంగా నివారించాలి అనేటువంటి ఆలోచన లేకపోవడం ఏంటి? రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ విఫలమైంది అని చెప్పి మీ 1 year ట్రాక్ చూస్తే అర్థమవుతుంది అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు విశాఖపట్నంలో మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు. మేము పార్టీ కార్యకర్తలు కొంతమంది వస్తే మహిళలందరూ స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఈరోజు రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి
బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆ రోజు రాజ్యాంగంలో ఆయన మహిళల కోసం పెద్దపీట వేశారు. మహిళలకు రక్షణ కల్పించాలని, మహిళలకు ఆర్థికంగా బలపడాలని, మహిళల కోసం ఆయన చేసినటువంటి ఏదైతే రాజ్యాంగ తీర్పులు ఉన్నాయో ఆయనకే ఈరోజు విన్నవించుకున్న ఒక మెమరాండం ఇచ్చి మేమందరం కూడాను ఈరోజు అనంతపురం జిల్లాలో ఒక అమ్మాయి డిగ్రీ చదువుకుంటున్న అమ్మాయి, ఒక ట్రైబల్ అమ్మాయి, ఆ అమ్మాయిని వారం రోజుల కింద మిస్ అయిందని చెప్పి ప్రశ్నించడానికి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే తల్లిదండ్రులు ఎవరూ స్పందించలేదట. కనీసం ఆ అమ్మాయికి ఏమైందో కూడా కనుక్కోలేదు. వారం రోజుల తర్వాత నిన్న అమ్మాయి దారుణంగా హతమార్చబడి నిన్న దొరకడం జరిగింది మన 2 రోజుల క్రితం. హోంమంత్రి అమిత్ గారు కావచ్చు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళ నియోజకవర్గంలో మహిళల మీద అత్యాచారాలు, హత్యలు జరిగినా కూడా వాళ్ళు ఏమీ చేయకుండా వాళ్ళ మీద ఎవరైతే అత్యాచారాలు చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా తీసుకోవట్లేదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా, ముఖ్యంగా మహిళలందరూ కూడా చాలా బాధను వ్యక్తపరుస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి ధైర్యంగా బయటికి వెళ్ళడానికి కూడా వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు, ధైర్యం చేయలేకపోతున్నారు. ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్సీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మహిళల కోసము, మహిళలను కాపాడాలనే ఉద్దేశంతో దిశ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ దిశ చట్టం ద్వారా దిశ యాప్ని కూడా ప్రతి ఒక్క మహిళ కూడా డౌన్లోడ్ చేసుకోవడం వలన ప్రతి వారికి కూడా, ప్రతి మహిళకు కూడా, స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కావచ్చు, ఉద్యోగం చేసిన మహిళలు కావచ్చు, కాలేజెస్కి వెళ్తున్న యువత కావచ్చు, అందరికీ కూడా ఒక రక్షణ కవచంగా దిశ యాప్ అన్నది ఉండేది. దాని ద్వారా వాళ్ళు ధైర్యంగా బయటికి వెళ్ళి వస్తూ ఉండేవారు. కానీ ఈ రోజున ఆ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం. శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి వారి గరుడ సేవ సోమవారం నేత్రపర్వంగా సాగింది. అజిత సేవలో భాగంగా ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపచేశారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో కార్యక్రమాన్ని కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. వైసీపీ నేతలు మహిళలను కించపరుస్తూ అతి నీచంగా మాట్లాడడాన్ని బీజేపీ నేత టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ఖండించారు. వైసీపీ నేతలకు అమరావతి మహిళలంటే ఎందుకు అంత చిన్న చూపని, కక్ష సాధింపు అని ప్రశ్నించారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులంటే జగన్కు గిట్టదన్నారు. రాష్ట్రానికి రాజధాని ఉండకపోవడమే ఆయనకు ఆనందం అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో రౌడీయిజాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ఉక్కుపాదంతో అణిచివేస్తోందని ప్రకాష్ రెడ్డి తెలిపారు. రౌడీలను, నేరస్తులను, గంజాయి బ్యాచ్లను పరామర్శించి ఓదారుస్తూ జగన్ తన నేర చరిత్ర నిరూపించుకుంటున్నారని విమర్శించారు. ప్రజలు చేదరించిన జగన్ రెడ్డికి మార్పు రాకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. నీ మీద నమ్మకం సన్నగిల్లి నీ చుట్టూరు నుండి కోటరి ఒకటి బయట వచ్చేస్తాను, ఒకరొకరు పక్కకి పోతున్నారు. కాబట్టి ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన శైలి కూడా మారిపోయింది. అంతకుముందు తాడేపల్లి ప్యాలెస్ నుంచి గాల్లో తిరిగే ముఖ్యమంత్రి. నేనైతే భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు అన్ని రాష్ట్రాలు చూసినాను, వెళ్ళొచ్చాను. ఏ ముఖ్యమంత్రి కానీ 10 కిలోమీటర్ 15 కిలోమీటర్లు కూడా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ హెలికాప్టర్లో తిరిగే ముఖ్యమంత్రి నేను ఆడదుల్లా. కాబట్టి గాల్లే తిరిగే ముఖ్యమంత్రి గాల్లే పెట్టేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. నువ్వే కాదు బటన్ నొక్కేది, మేము కూడా బటన్ నొక్కుతామని చెప్పి 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో బూత్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి మాకు వద్దు అని చెప్పి ప్రజా తీర్పునిచ్చారు. ఆ ప్రజా తీర్పుని నువ్వు గౌరవించారు. నువ్వు కేవలం ఇప్పుడు పులివెందులకి శాసనసభ్యుడు మాత్రమే. సిగ్గు లేకుండా నాకు ప్రతిపక్ష హోదా కావాలి, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, అది ప్రజలు ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు అడిగితే వచ్చేది కాదు. అధిక ఫీజులు, పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ప్రైవేట్ విద్యాసంస్థలు దోపిడీ చేస్తున్నాయని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. అనేక ప్రైవేట్ విద్యాసంస్థలు భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేయడమే కాకుండా వారి నోటు పుస్తకాల కోసం ఇతర సామగ్రిని విక్రయిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల ధనాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. విద్యాసంస్థల తీరుని నిరసిస్తూ ఆసిల్మెట్టలోని ఓ విద్యాసంస్థల ఎదుట స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా విశాఖ జిల్లా శాఖ ఆందోళన నిర్వహించింది.
స్కూల్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ యాజమాన్యం తీరును ఖండించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ మాట్లాడుతూ ప్రభుత్వం అధిక ఫీజులు వసూలు చేసి విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్, ఇతర వస్తువులను ఆ విద్యాసంస్థలే అమ్ముతూ విద్యార్థుల తల్లిదండ్రుల నిలువు దోపిడీని చేస్తున్నాయని మండిపడ్డారు. ఏదైతే ఈరోజు ప్రభుత్వ నిబంధనలు ఏవైతే ఉన్నాయో, విద్యా హక్కు చట్టాలు ఏవైతే ఉన్నాయో దీనిని ఉల్లంఘించి ఇంపల్స్ కళాశాల వేలకు వేల ఫీజులు దోపిడీ చేస్తూ విద్యను వ్యాపారంగా మారుస్తూ ఈరోజు పుస్తకాలు విక్రయం చేస్తూ ఉంది. అలాగే ఏదైతే జీవో నెంబర్ 91/2009 యాక్ట్ 1C ప్రకారం ఏ కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలో పుస్తకాలు కానీ స్టేషనరీ కానీ ఎటువంటి విక్రయం చేయకూడదు. ఆ జీవో నెంబర్ను వ్యతిరేకంగా ఈరోజు ఇంపల్స్ కళాశాలలో పుస్తకాల వ్యాపారం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా 1982 ఎడ్యుకేషన్ ఏపీ యాక్ట్ ప్రకారం ఏదైతే కళాశాలలో ఫీజులు ఏవైతే ప్రభుత్వం జారీ చేసిందో దాని ప్రకారం మాత్రమే కళాశాలలో ఫీజులు వసూలు చేయాలి. అది నోటీస్ బోర్డులో పెట్టవలసిన బాధ్యత ఇక్కడ ఉండే ఇంపల్స్ కళాశాల యాజమాన్యంది. కానీ ఇటువంటి పని ఇప్పటివరకు ఎప్పుడు కూడా చేపట్టలేదు. అదే కాకుండా ఈ యొక్క విద్యార్థుల నుంచి ప్రతి సంవత్సరం కూడా లక్షల రూపాయలు విద్య పేరుతో, వ్యాపారం పేరుతో, పుస్తకాల పేరుతో వేలకు వేల దోపిడీ చేస్తూ ఉంది. దీనిని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ కొరవడిందని వైసీపీ అధికార ప్రతినిధి మంచ నాగమల్లేశ్వరి విమర్శించారు. హోంమంత్రిగా వంగలపూడి అనిత పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ అధికార పార్టీ ప్రతినిధిగా అనిత వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. డైవర్షన్ పాలిటిక్స్ కు స్వస్తి చెప్పి మహిళల మాన ప్రాణాలు రక్షించేందుకు హోంమంత్రి పనిచేయాలని సూచించారు. రాష్ట్రంలోని రోజురోజుకి చిన్నారుల మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనలు అధికమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ అధినేత జగన్ కు మంత్రి అనిత విమర్శిస్తే సహించేది లేదని నాగమల్లేశ్వరి హెచ్చరించారు. సంవత్సర కాలం అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి. ప్రత్యేకంగా నాతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఎదురు చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైనా ఒక మహిళకి అన్యాయం జరిగితే వచ్చి ప్రెస్ మీట్ పెడతారా? ఎప్పుడైనా ఒక చంటి బిడ్డని హతమార్చి అత్యాచారం చేసి చంపితే వీళ్ళు వచ్చి ప్రెస్ మీట్ పెడతారా? లేదు, ఒక మతి స్థిమితమైనటువంటి ఆడబిడ్డల్ని మృగాల్లాగా వెంబడించి హతమారుస్తున్నటువంటి వీళ్ళు దీనికోసం ప్రెస్ మీట్ పెడతారా అని ఎదురు చూస్తున్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి అందుకోసం వీళ్ళు ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి రారు. కానీ వాళ్ళ రాజకీయ లబ్ధుల కోసం మాత్రమే. ఎందుకంటే నిన్నే హోంమంత్రి అనిత గారు ప్రెస్ మీట్ పెట్టారు. నేను అనుకున్నాను ఇప్పటి వరకు అసెంబ్లీ సాక్షిగా ఆవిడ చెప్పిన లెక్కల ప్రకారం 16,800 అగత్యాలు జరిగాయి, లేదు గంటకి 3 మీద అగత్యాలు జరుగుతున్నాయని, లేదు అనంతపురం జిల్లాలో 14 మంది మృగాలు ఒక ఆడబిడ్డ మీద పెట్టి పైశాచిక ఆనందంతో వాళ్ళు చేసినటువంటి దాడి కోసం మాట్లాడడానికి వచ్చారేమో అనుకున్నాను. ఆవిడ అందుకోసం రావట్లేదంట. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మ గారిని తిట్టడానికే ఆవిడ ప్రెస్ మీట్లు. ఓన్లీ వీటి కోసమే మాట్లాడడానికి ప్రెస్ మీట్లు పెట్టగలడానికి మీ పదవులు ఉన్నట్లయితే మీ పదవికి నా పదవికి పెద్ద తేడా లేదేమో అనిపిస్తుంది. మీరొక హోంమంత్రి అనేని ఒక అత్యున్నత పదవిలో ఉండి ఇవాళ ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారు అన్న ఒక విషయాన్ని గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సన్యాసిరావుని విశాఖ పోర్టు ట్రస్ట్ 3 స్టార్ ప్రైవేట్ బొగ్గు హ్యాండిలింగ్ కంపెనీ యాజమాన్యమే హతమార్చిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. యాజమాన్యం మనుషులు సన్యాసిరావుని చెట్టు కట్టి అతి దారుణంగా కొట్టారని తెలిపారు. ఆ దెబ్బలు తాళలేకనే సన్యాసిరావు మృతి చెందాడని వాపోయారు. సన్యాసిరావుకి మృతికి కారణమైన 3 స్టార్ ప్రైవేట్ కంపెనీ యాజమాన్యాన్ని విడిచిపెట్టి ఎవరో అనామకులను బాధ్యులు చేస్తూ పోలీసులు అరెస్టు చేశారని ఆరోపించారు. కంపెనీ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని సన్యాసిరావు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తూ హార్బర్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ సన్యాసిరావు డ్రైవర్గా కొన్ని సంవత్సరాలుగా 3 స్టార్ కంపెనీలో పనిచేస్తున్నాడని తెలిపారు. యాజమాన్యం డ్యూటీకి రమ్మని చెప్పి చెట్టుకు కట్టి దారుణంగా కొట్టి చంపాలని ఆరోపించారు. కంపెనీకి చెందిన యజమానులను దాడి చేసిన వారిని పోలీసులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
నా పేరు రాంబాబు అన్న. నేను మార్నింగ్ అందరం కలిసి సన్నిబాబు మేమందరం కలిసి డ్యూటీలకు వచ్చాం. వచ్చిన వెంటనే సన్నిబాబుని మాత్రం యాడ్లో ఉంచి మమ్మల్ని అందరినీ మూమెంట్ పంపించారు. పంపించిన వెంటనే నాకు 1:30కి ఫోన్ చేశారు. అర్జెంటుగా భోజనాలు పట్టుకుని వెళ్ళాలి, బొలార్ బ్రేక్ డౌన్ అయిపోయింది, నువ్వు తొందరగా వస్తావు. 4-5 సార్లు ఫోన్ చేశారు మా కేడీ సార్. ఫోన్ చేస్తే నేను వచ్చాను. వచ్చి రాగా నేను బండి దిగి లోపు పిల్లి తోడుకొని లాగించి నన్ను కొట్టేశారు 2 దెబ్బలు. కొట్టిద్దరికి ఇటు తిరిగేసి నేను ఇలా పడిపోయినట్టు ఆయన చూశాను. మొత్తం బట్టలతో లేడు ఆయన, మొత్తం బ్లడ్ గెడ్డ అంతా వచ్చేసింది. సార్ అదేంటండి ఆయన ఎందుకంటే అలా కొట్టేశారని అంటే, మా ఇష్టం మేము కొట్టుకుంటాం, ఇప్పుడు నీకు పని కూడా అయిపోతే నిన్ను తీసుకెళ్ళి అక్కడ మా కోయిన ఉంటుంది అందులో వడిచేస్తున్నాం, ఏం పిక్కుతారో పిక్కు అన్నారండి. అదే సార్ అదే అది పెద్ద ఫ్యామిలీ, అది మొత్తం మా ఊరిలో చాలా మంది ఉన్నారండి, అర్జెంటుగా ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అది హాస్పిటల్కి తీసుకెళ్ళి చచ్చిపోతారు అబ్బాయి అంటే, నేను ఇవ్వను బొంగ ఇవ్వనండి అంట. మళ్ళీ ఏమనుకున్నారు తీసుకెళ్ళి అమన్ సార్ కేడీ సార్ మొత్తం ఉన్నారు, రవి జీ స్టార్ కంపెనీ అందరూ ఉన్నారండి. ఉంటేనేమో జీ స్టార్ కంపెనీ అండి. వెంటనే ఇంకా మీరు పట్టించుకోపోయేసరికి ఏంటంటే ప్లీజ్ అండి అని రిక్వెస్ట్ చేస్తే అప్పటికప్పుడు శ్వాస చూశారు, వాటర్ వేసారు అవ్వలేదు, ముక్కులో వాటర్ వేసారు అవ్వలేదు, బీట్ చూశారు అవ్వలేదు. అవ్వకపోతే నీకు భయపడేది మేమేమో తెలియదు. వెంటనే కార్లను తీసుకుని వెళ్ళిపోయారు. నేను ప్యాంట్ అది వేసి అన్ని చేసి పల్లర్లకు ఎక్కించిన తర్వాత ఇంకొక అతను ఉన్నాడు, ఆయన కొంచెం అనకాశం ఏం కాదు తెలుగులో ఉన్నాడు. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆయన తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ ఫోన్ చేసి వాళ్ళని అప్పచెప్పేసాం. వాళ్ళ ఫ్యామిలీ నెంబర్ వచ్చి 2 కంప్లైంట్ ఇచ్చారంట. కాకపోతే మళ్ళీ నాకు సాయంత్రం 4:30-5 గంటల ఫోన్ వచ్చింది. నాకు చేయలేదు, నాకు నేను సెల్లో బ్యాలెన్స్ లేదు. లేకపోతే ఫోన్ వచ్చిన వెంటనే నేను రాబా ఫోన్ చేస్తున్నాను, ఏం ఎత్తట్లేదు ఏమంటున్నా, మీరు ఎవరు నాకు తెలియదు కదంటే నేను పంపండి సార్ని కంపెనీ అడ్డా అన్నారు. ఓకే సార్ చెప్పండి సార్ అంటే, మేడం తాగేసి పడిపోండి అని చెప్పకపోతే నీ ఇంటికి వస్తాను, నీ అడ్రస్ తెలుసుకుంటాను, నీకు నేను ఏం చేయాలో చేస్తానని చెప్పారండి. నేను ట్యాంకర్ పని చేసుకుంటుంటే వెంటనే ఏదైనా అని అంటే వెంటనే అమ్మ నాన్న అని సౌండ్ వస్తుంది. ఏటనే ఏదంటే అక్కడి నుంచి వెళ్ళడం లేదు సార్, బండి దగ్గర నుంచి అవతల స్పాట్ దగ్గరికి వెళ్ళడం లేదు. వెళ్ళకపోతే రెంచుల మీద కారణం మీద ఏదో పెట్టి ఇదని అంటే ఆఖరికి ఏదో అని నన్ను అడిగారు, నువ్వెవరు అని అంటే ట్యాంకర్ డ్రైవర్ సార్, బండి అలాగే అయిపోయిందంటే పలానా కంప్లీట్ తీసుకెళ్ళారు సార్ వస్తారని. ఆయన అక్కడ ఎలా కొడుతున్నారంటే మనిషి మీదకి ఎక్కేసి ఒకడు వాండర్ ఏమో వచ్చి అవన్నీ వాండర్ కొడుతుంటే పక్క నుంచి కుర్రోలు పెట్టి పైపులు ఇటు కొడిస్తున్నారు సార్. ఏటని మనం దగ్గరికి వెళ్తుంటే ఎవరిని రానివ్వాలి సార్. ఇందాక టీషర్ట్ వేసుకున్న అతను కూడా రానివ్వలేదు, ఆ క్లీనర్ కూడా రానివ్వలేదు. జస్ట్ ఇక్కడ జరిగిన స్పాట్లోనే ఆ పక్కనే ఉన్నాడు క్లీనర్ని కూడా బండి దిగనివ్వలేదు, అలాగే బండిలో ఉన్నాను. అది జరిగింది సార్. ఉదయం 11 గంటలు స్టార్ట్ చేసిన 1 గంట వరకు కొడుతూనే ఉన్నారు సార్. కానీ మాకు రాత్రి సుమారుగా 10 తర్వాత స్టేషన్ నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్, ఇలా ఇక్కడ పలానా చోట రండి అని. కానీ అప్పటికే డ్రైవర్లు మీ అన్ని ఇలా కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నారు అని ఎవరికి చెప్పడం లేదు, ఏంటిదని విషయం తెలియట్లేదు, అపోహతో కొడుతున్నారు అని సగమంటున్నారు, కావాలని ఏదో కక్ష కట్టుకొని కొడుతున్నారు కొందరు చెప్పారు. కాకపోతే ఇది మాత్రం మీ అన్ని మాత్రం ప్రాణాలు అప్పుడే పోయేసి మాకు డిసైడ్ చేసి చెప్పేశారు సార్ డ్రైవర్లు. కానీ పలానా పేర్లు నేను మెన్షన్ చేయలేను. ఇప్పుడు ఇందులో ఒక టీషర్ట్ అబ్బాయి చెప్పాడు, ఆ అబ్బాయి కూడా చేశాడు అని ఇలాగవుతుంది మాకు తెలియదు. పర్సన్ మాత్రం ఇక్కడ లేడు. సీసీ ఫుటేజ్ సుమారుగా 5 తర్వాత ఎప్పుడో పట్టుకెళ్ళిపోయారు. పర్సన్ కూడా ఇక్కడ ఉంచలేదు. అతనితో పాటుగా ఇంకో అతను కూడా సిద్ధగొట్టేశారు. అతన్ని మాత్రం పంపించేశారు, వీళ్ళు వదిలేశారు. కానీ మా వాడిని మాత్రం ఎందుకు చేశారు, మా వాడితో పాటు ఇంకోని కూడా కొట్టారు, వాడిని మాత్రం వదిలేసి ఈ విధంగా ఇప్పుడు కేసు అతని పేరు పెట్టినట్టుగా మనవాడిని తీసేసి ఈ ప్లాన్ చేసిగా ఇది ప్రీ ప్లాన్గా చేశారండి క్లియర్ కట్గా. పోలీసులు కూడా ఆయన 4 గంటలు చనిపోవడం చెప్తున్నారు, 9 గంటలకి కేసు అడ్మిట్ అయినట్టు రాశారు. ఈ 4 గంటల నుంచి 5 గంటలు ఈ మధ్యలో 5 అవర్స్లో ఏం జరిగింది? మళ్ళీ మాకు ఇన్ఫర్మేషన్ 10 తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీవరహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అజిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తిని గోవిందరాజస్వామిని ఉభయ దేవతలతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తులు గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్ర గమశాస్త్రం విధానంలో విశ్వకేశ ఆరాధన పుణ్యవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం స్వామివారి అంతరాల దర్శనం కల్పించారు.
మహిళలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలకు వేదికగా నిలిచిన మీడియాను నిషేధించాలని వివిధ వర్గాలకు చెందిన మహిళలు మంగళవారం భీమిలి పురవీధిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ప్రతినిధులు మాట్లాడుతూ డిబేట్ పేరుతో యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు, గెస్ట్ ప్యానెల్ కృష్ణంరాజులు మనోభావాలు దెబ్బతీసేలా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. అమరావతి రాజధానిపై అక్కసుతో వైసీపీ మీడియా కుట్రకు తెరతీసిందని వారు ఆరోపించారు. దీని వెనుక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఆయన సతీమణి భారతిరెడ్డి ఉన్నారన్నారు. బాధ్యులైన వారిని అరెస్టు చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతకుముందు ఆర్టీసీ బస్టాండ్ నుంచి జూనియర్ కాలేజీ మీదుగా గంట స్తంభం వరకు ర్యాలీ చేశారు. సాక్షి మీడియాను నిషేధించాలి, జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ ర్యాలీలో పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఫిషింగ్ హార్బర్లో గంగమ్మ తల్లి మహోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. జై ఉత్తరాంధ్ర మత్స్యకార అభివృద్ధి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవంలో దక్షిణ ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే వంశకృష్ణకు స్థానిక పార్టీ నేతలు, ఫిషింగ్ హార్బర్ పెద్దలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి గర్భగుడిలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున మత్స్యకార మహిళలు ఇళ్ల నుండి పసుపు కుంకుమ నీళ్లతో కలిపిన కలశాలతో ఊరేగింపుగా ఆలయానికి వెళ్లి గంగమ్మ తల్లికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. చేపల వేట నిషేధం పూర్తయి ఈ నెల 15వ తేదీన బోట్లు చేపల వేటకు వెళ్లనున్నాయి. ఈ నేపథ్యంలో గంగమ్మ తల్లిని వేడుకుని పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేను మత్స్యకార సంఘం నాయకులు, ఆలయ పెద్దలు శాల్వా వేసి ఘనంగా సన్మానించారు. అనంతరం తీర్థ ప్రసాదాల కౌంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ గంగమ్మ తల్లి చల్లని కరుణతో ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా మత్స్యకారులు, ప్రజలు సంక్షేమంగా ఉండాలని అన్నారు. ప్రతి ఏటా గంగమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి తల్లి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోందని సంఘం అధ్యక్షుడు చొక్కా భాస్కర్ రావు అన్నారు. సుమారు 5,000 మందికి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి చొక్కా అప్పారావు, జాయింట్ సెక్రటరీ సత్యరాజు, క్యాషియర్ కరి ఎర్రయ్య, మత్స్యకార సంఘం నాయకులు మున్నం బాలాజీ, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, ఫిషింగ్ హార్బర్ పెద్దలు పాల్గొన్నారు. హార్బర్లో ఉన్నటువంటి గంగమ్మ తల్లి పండుగ మహోత్సవాలు అవుతూ ఉన్నాయి. నగర నలుమూల నుండి, ముఖ్యంగా జాలరపేటతో పాటు ఈ ప్రాంతం నుంచి అందరూ కూడా మా గంగపుత్రులందరూ ఎంతో ఉత్సాహంతో ఇవాళ ఈ పండుగ చేసుకుంటూ ఉన్నారు. వాతావరణం కూడా అద్భుతంగా ఉంది. అద్భుతంగా ఎన్డీఏ నాయకులు, కోర్టు అసోసియేషన్ వాళ్ళు, ఈ గ్రామ పెద్దలు, మా నాయకులు అందరూ కూడా అద్భుతంగా ఈ పండుగ చేస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులు మా వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఉండాలని, ఈ విశాఖపట్నంకి ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు కానీ, సునామీలు కానీ, లేకపోతే సంథింగ్ ఏవి కూడా రాకుండా అమ్మవారు మా వాళ్ళని అందరినీ కూడా కాపాడాలని, ముఖ్యంగా విశాఖపట్నాన్ని కూడా కాపాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నెక్స్ట్ ఎందుకంటే ఘనంగా జరిగే విధంగా మా వాళ్ళందరికీ కూడా ఆశిస్తూ ఉండాలి. ఈ గంగమ్మ జాతరగా ప్రతి సంవత్సరం చాలా భారీ ఎత్తున మేము ఈ కార్యక్రమం చేస్తాం. అలాగే గంగమ్మను ఆశించుకొని ప్రతి మత్స్యకారుడు, ప్రతి వ్యాపారస్తుడు, ప్రతి ఓనర్లు, అలాగే బోటు యజమానులు వీళ్ళందరూ గంగాదేవి మీద ఆధారపడి ఉన్నారు కనుక ప్రతి ఎవరెవరు ఈ కార్యక్రమం ఏకదేటిగా జరుపుకుంటూ వెళ్తున్నాము. అలాగా గంగాదేవి తల్లి అందరినూ మత్స్యకారులు చేపల వేటకి పట్టిన వంటి ప్రతి ఒక్క మత్స్యకారుని కానీ అందరినూ బాగా చక్కగా చూడాలని మా గంగమ్మ తల్లిని మా సంస్థ నుండి మేము బాగా కోరుకుంటూ, గంగమ్మ తల్లి పండుగ ప్రతి సంవత్సరం కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తుంటాం. అందులో భాగంగానే ఇవాళ మా చొక్కా భాస్కర్ గారు పెట్టినటువంటి ఈ కార్యక్రమం ఇప్పుడే కాదు, గత 12 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేస్తూనే ఉన్నాము. కానీ ఇక్కడ మత్స్యకారులందరూ కూడా గంగమ్మ తల్లికి పూజ చేసుకొని ఇవాళ 15వ తారీఖు అర్ధరాత్రి ఫిషింగ్ హార్బర్ నుంచి బోట్లన్నీ కూడా బయలుదేరుతాయి. ఆ టైంకి ఆ తల్లి అందరినీ కూడా చల్లని కరుణతో చూడాలని వెళ్ళే లస్కర్లే కానీ, ఓనర్లే కానీ, ఫిషింగ్ హార్బర్ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి జనాలందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ ఎమ్మెల్యే దివంగత పల్లా సింహాచలం కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్. కార్మిక నాయకుడిగా, ప్రజా ప్రతినిధిగా పల్లా సింహాచలం చేసిన సేవలు మరువలేనివని ప్రశంస. విశాఖలో ఈ నెల 21న జరగనున్న యోగా డే కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్. మనం సృష్టించబోయే యోగా డే రికార్డు కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోందని వెల్లడి.
అమరావతి మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన వారిపై మండిపడ్డ విశాఖ ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయులు. వైసీపీ నాయకులకు మహిళలంటే ఎప్పుడు చిన్న చూపేనని స్పష్టం. కూటమి ప్రభుత్వంలో చిన్నారులు మహిళలకు భద్రత కరువైపోయిందన్న వైసీపీ మహిళా నాయకురాలు పేడాడ రమణి కుమారి. మహిళలు చిన్నారులపై లైంగిక వేధింపులు అత్యాచారాలు అరికట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ధ్వజం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూ ఉండండి విడిస్టల్ న్యూస్. నమస్తే.